తెలంగాణ సచివాలయం సినిమాలకు మించిన సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తెలియకుండానే టికెట్ ధరల పెంపునకు సంబంధించి జీవోలు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ శక్తులు రాజ్యాంగం వెళ్తున్నాయంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హరీష్ రావు గారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు ఉంటే ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంతకుముందు మరి మీ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? గతంలో ఎన్నెన్ని మాటలు ఇచ్చారో, మీరు ఎన్నెన్ని మాటలను వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? మరి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, తెలుగు ప్రజలకు సంబంధించింది. దాని గురించి చేసేటప్పుడు కొంత మరి ఫ్యూచర్ని ఆలోచించి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. మంత్రి తన నిర్ణయాన్ని తాను చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మరి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా టికెట్ల విషయంలో నిర్మాతల సైడ్ నుంచి వచ్చిన అభ్యర్థులను కూడా ఒక్కోసారి మరి ఆలోచించాల్సి ఉంటుంది దాని గురించి. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ కొన్ని ఇబ్బందులు ఏమన్నా పడితే మరి ఆ ఇబ్బందులు పడటం వలన తద్వారా ఒకవేళ సినిమా ఇండస్ట్రీ తరలిపోతే ఆ నెపాన్ని మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టుతారా? మరి ఏది చేయాలన్నా కూడా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు జరుగుతాయి. ఆ లెక్కొస్తే ఒక దళితుడిని సీఎం చేయాలన్నారు, మీరు దళితుడిని సీఎం చేశారా? మీరు ఎన్ని మాటలు, ఒకటా రెండా బోల్డని మాటలు వెనక్కి తిప్పారు. మరి ప్రతి ప్రభుత్వం మీద కొన్ని మాటలు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కొన్ని వెనక్కి తీసుకునే మాటలు కొన్ని ఉంటాయి. దీనికే మీరు ఈ రకంగా పెద్దగా రియాక్ట్ అయితే ఎలా అని, ఇది నేననే మాట కాదు, మరి రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ప్రభుత్వం చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు ఏంటో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి.